హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం వారు లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారు. సో ఈ కేటగిరీ వారికి సంబంధించి మెడికల్ సర్టిఫికేట్స్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు. వీరికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు క్లియర్గా అయితే చెప్తాను. కేవలం 3 కేటగిరీలకు సంబంధించినటువంటి వాళ్లకు మాత్రమే పెన్షన్కి సంబంధించి గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఈ ప్రాసెస్ మనకు 1వ తారీఖు నుంచి జరుగుతుందండి. పలు జిల్లాల వారికి జరుగుతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీ గవర్నమెంట్ మనకు వివిధ రకాల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పెంచి అందిస్తుంది. సో దీనికి సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా కొత్త పెన్షన్లకు అప్లై చేసుకునేందుకు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడానికి ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందని అందరూ ఎదురు చూస్తున్నారు. అలాగే గవర్నమెంట్ పెన్షన్లను కూడా మార్చిందండి. 60 సంవత్సరాలు ఉన్న వయసును తగ్గించి 50 సంవత్సరాల వయోపరిమితిని తీసుకురావడం జరిగింది ఏపీ కూటమి ప్రభుత్వం. సో మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. కర్నూలు జిల్లాకి సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కోసం గవర్నమెంట్ వారు మెడికల్ బోర్డులు అనేవి ఏర్పాటు చేస్తున్నారు. సో ముఖ్యంగా ఎవరైతే వీల్ చైర్లకు పరిమితమై ఉంటారో వారికి, బెడ్ రిడన్ వారికి, ప్రమాదాలు జరిగిన వారికి మన యొక్క ప్రభుత్వం వారు 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయలకు పెంచడానికి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ గవర్నమెంట్ ద్వారా ఈ క్యాంపులు నిర్వహించి ఈ కేటగిరీకి సంబంధించిన రోగులు ఉంటారో వారందరికీ కూడా మెడికల్ సర్టిఫికేట్లు అనేది ప్రొవైడ్ చేయబోతున్నారండి. సో ఈ యొక్క సర్టిఫికేట్స్ ఎందుకు అంటే గనక ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి అప్లై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రాసెస్ అనేది తీసుకురావడం జరిగింది. వారితో పాటుగా 2 కాళ్ళు బోధకాళ్ళు ఉండేవారికి, కిడ్నీ, హార్ట్, లివర్కి సంబంధించిన రోగులకు కూడా ఈ సర్టిఫికేట్స్ అయితే ఇస్తున్నారండి. వీటికి సంబంధించి సదరం స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ క్యాంపుల్లో పాల్గొనడం ద్వారా మీకు మెడికల్ సర్టిఫికేట్లు అనేది మీకు రావడం జరుగుతుంది. సో కర్నూలు జిల్లాలో మాత్రమే ఈ క్యాంపులు ఏర్పాటు చేయలేదండి, అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు చేశారు. మీతో పాటు మీ యొక్క హాస్పిటల్కి సంబంధించిన రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి, వాటితో పాటుగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకుని వెళ్ళండి. అలాగే 50 సంవత్సరాల వారికి పెన్షన్కి సంబంధించి కూడా మనం చూసుకున్నట్లయితే కనుక అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళకి సంబంధించి 50 సంవత్సరాలు ఉన్నటువంటి వారికి పెన్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇంకా వెబ్సైట్స్ అనేది ఓపెన్ కాలేదు. మనకు త్వరలోనే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. అయితే ఈ పెన్షన్స్ వెరిఫికేషన్ అనేది కూడా మనకి ఇంకా జరుగుతుందండి, ఇంకా పూర్తి కాలేదు. ప్రతి నెలలో కూడా ఈ యొక్క పెన్షన్ వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు. అలాగే మనకు ఈ నెలాఖరులో లేదా వచ్చే నెలలో కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే విడుదల చేసే అవకాశం అయితే కనబడుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.